పెళ్ళైందో పిల్లానికి మొగుడవుతాడు, బాలకి బంధువు అవుతాడు, బంధుకి బానిస అవుతాడు బాయ్. రోజు తాగుతున్నారా బాయ్? ఏడాదిలో 2 దినాలు తాగుతా. ఒకటి వర్షం పడిన రోజు, 2 వర్షం పడిన రోజుల బాయ్. అయినా ఈ రోజు తాగిన దానికి కారణం తెలుసా? ఎందుకంటే నా బ్యాంకు జీవితానికి భజన పడిన రోజు నాపై ఇల్లు వచ్చేసిందా? అరే గెంతుతా అంటే ఇంకా క్లబ్ అనుకున్నా, ఇల్లు వచ్చేసిందా? నేను అంత అందంగా ఉన్నానా? అరే నాకు తాగితే సందుల సాకుడు కూడా సంగలిగా అంటే ఈరోజు మన పెళ్లి రోజు తెలిసి కూడా తాగొచ్చారా? సరే ఇటు తిరగండి. మిమ్మల్ని ఇటు తిరగండి. అటు కాదు ఇటు. ఓకే అదే భయమా? పెళ్లికి ముందు తాగని మాట ఇచ్చారా? అరే పెళ్ళికి ముందు తాగనున్నా, పెళ్లి తర్వాత తాగనున్నానా? అంటే పెళ్లి తర్వాత తాగుతారన్నమాట. ఇచ్చిదానా ఎవరైనా ఎలక్షన్స్ ముందే ప్రచారం చేస్తారు, ఎలక్షన్స్ అయ్యే కూడా చేస్తారు. చిచ్చి మీ మగాళ్ళంతా ఇంతే. పెళ్లికి ముందు ఒకలా ఉంటారు, పెళ్లి తర్వాత ఇంకోలా ఉంటారు. అరే మీరు తప్ప. పెళ్లికి ముందు ఒకటి చూపెడతారు, పెళ్లి తర్వాత ఇంకోటి చూపెడతారు. ఏంటి చూపించాలి? పెళ్లికి ముందు వినయం చూపెడతారు, పెళ్లి తర్వాత మీరు విశ్వరూపం చూపెడతారు. అయినా ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు కళ్ళు మూసుకుంటే అప్పుడు ఈ బాధలు ఉండవు కదా. మేము కూడా మందు తాగినప్పుడు మీరు నోరు మూసుకోవచ్చుగా. అది సరే కానీ ఇప్పుడు చెప్పండి, ఈ చివరిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దానికి ఖర్చు 10,000 గుర్తొస్తుంది నాకు. నేను అడిగింది దీని కాస్ట్ కాదు, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని. నిల్చున్నాగా జబర్దస్త్ జోకులా? నేను ఎంత అందంగా ఉన్నానో అడుగుతున్నాను. ఇచ్చిదా ఆవిడ చెప్పనా? ఎద్దుకి చీర కడితే గంగిరెద్దు అవుతుంది కానీ హంస డాబా నేను చూస్తారు కన్నా 3 వస్తాయా? 3 వేసి పడుకోవాలనిపిస్తారు. అలాగా కొట్టావా? అయ్యో నేను మిమ్మల్ని ఎందుకు కొడతానండి? పతియే ప్రత్యక్ష దైవం కదండి. అర్థమైంది. ఏమర్థమైంది? నేను మందు కొట్టాను, నువ్వు మందు కొట్టాను. చిచి అయినా పెళ్ళి ఆడదాన్ని అలా పొగుడుతూ ఉండాలి. మగాళ్ళు అన్నాక మన ఎదురింటి ఆయన చూడండి, వాళ్ళ పిల్లని ఎంత ముద్దుగా చేసుకుంటాడో. దాన్ని ఎవరితో పంపించు, అంశంగా ముద్దుగా తీసుకుంటా. మన పొలానికి నీళ్ళు లేవు కానీ పక్కోడ పొలక నీళ్ళు వేస్తారు అన్నాడంట. ఆఖరికి చీరలు కట్టుకునే కూడా పంచి వేస్తున్నారు. ఏం చెప్తాం? ఆయన మీకు ఎప్పుడు పరాశీరి గురించే కదా. మన ఇంట్లో ఉంటే పొరిగిన ఎందుకు చెప్తాం? అది సరే కదండి, నేను అందంగా లేనా చెప్పండి. బస్తా పుట్టి రాస్తే ఏ గోడైనా బాగానే ఉంటది. ఆయన ఇలాంటివన్నీ ఎందుకు కానీ ఇప్పుడు బాగానే మాట్లాడతాడు. మీ ప్రతాప్ ఫస్ట్ నైట్ రోజు చూసానండి. ఎందుకు అబ్బా సిగ్గు ఒకటి ఏం చేతగానే సిగ్గు మాత్రం బాగానే ఉంది.
నా మ్యాటర్ గురించి మాత్రం మాట్లాడదు ఓకేనా? ఆయన పొలంలో ఎక్కడ వేయడం వరకే రైతు పని, మిగిలింది డ్రైవర్దేనా? అబ్బో పెళ్లికి మాత్రం పెళ్లికి ముందు నిద్ర పట్టించను అన్నాడు. ఇప్పుడేమో నిజంగా నిద్ర పట్టించట్లేదు. ఎందుకో తెలుసా? గొరక పెడితే నిద్ర పట్టించట్లేదు. ఏదో ఒకటి మాట నిలబెట్టుకున్నా లేదా? అబ్బో నీలాంటోడే ఎవడో మెంగలాగా మంగళవారం అన్నాడంట. ఏం కాదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఈరోజు మనం పెళ్లి రోజు కదా, వెళ్ళి బయట ఫోన్ చేద్దాం. రెడీ అవ్వు. అవునా? నిజంగా ఏంటి? నిజంగా రెడీ అయ్యాను. పదండి వెళ్దాం. అయితే వెళ్ళి అన్నం కూరచారు బయట తెచ్చా, నేను రెడీ చేస్తా. అయినా పండగ రోజు రోజు బయట తింటాం. ఈ పండగ బయటకి వెళ్ళి తిందామంటే లోన్ గోళ్ళని బయటకి తీసుకురాను కదా. బయట చెప్పింది చిచ్చి నిన్ను మార్చు. అన్నంగా మార్చాలి. నేను తప్పు చేశానా? మాట నిలబెట్టుకున్నా తప్పే ఈ లోకానికి. అమ్మా ఎలా వచ్చా? మొన్న చూస్తే కనిపించట్లేదు. ఈ మధ్య నాకు పెళ్లి కుదిరింది. దీన్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. సాగుకు మొత్తం పెట్టుకుని వచ్చాడండి. ఏదో లేక మంగళవారం ఉండదు నీళ్ళతోడే. శుభ్మానికి ఎల్లుకాడు ఇవ్వడానికి వస్తే చావు తినగానే ఉంటావుట్రా. రెండింటికి తేడాగా ఉండదా? బాగున్నారా? ఎంతమంది ఎట్టకారం కాకపోతే పెళ్లి కుదిరినప్పుడు ఎలా బాగుంటుంది చెప్పండి. అబ్బో మీరు మరిన్ని. ఆయన మన పెళ్లి రోజు ఇలా పేరెంటర్కి ఆకు ఒకేస్తారా ఇంకేమైనా ఇస్తారా? హలో, దాంతో పాటు నా ఫోన్ నెంబర్ ఇవ్వు. నా ఫోన్ నెంబర్ ఇవ్వు. ఈ దరిద్రమైన రోజు ఆ పూజ పెట్టా పక్క అంటే కర్మరా బాబు. ఈ ఆడవాళ్ళు మాట్లాడమండి. మొబైల్ మాట్లాడితే మధ్యలో వచ్చేస్తారు. అయినా బావా ఆడవాళ్ళు నువ్వు అన్నంత చెడ్డవాళ్ళు కాదురా. ఆడవాళ్ళు చెడ్డలు ఎవరన్నారా? పిల్లలు చెడ్డలు అంటున్నారు కానీ ఈ ఆలోచన పోలే. పిల్లల్ని ఆడవాళ్ళు ఒకటే కదరా. ఆయన కాదురా బాబు, ఆయన కాదని ఆ రోజుల్లో ఆమెనే చెప్పారు. వేమని చెప్పారా? ఏమని? పెళ్లి ముందు ఆడాలంటే ఒక్క పోలికలు ఉంది. చూడ అన్నం ఎక్కువ. పెళ్లి తర్వాత తెలియదు పెళ్ళాలు విజయ కుశలాలు రామ పెళ్లి వేసుకోరా మామా అంత చెప్పారా? అంతకన్నా ఎక్కువ చెప్పాడా? నాకే గుర్తులేదు. అవునారా? నీకు అసలుగా మధ్య మధ్య ఎక్కువ. మెడికల్ షాప్లో పెడితే నీకు కూడా పనికి రావడం. ఆయన ఒరే నీకు మాట చెప్పనా? ఈ పనికిమైన ఆలోచన నీకు ఎందుకు వచ్చింది చెప్పు పెళ్లి చేసుకోవాలని? రాత్రి తల్లి వచ్చింది నాకు. మా తమ్ముడిని అడిగితే పెళ్లి చేసుకోమండి. ఒరే దరిద్రుడా, ఎవరైనా మంట వేసుకుంటాడా? మంటలో దూకుతాడా? నాదే నేను అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ రా. ఆ చెట్టు ఈ పుట్ట అన్నిటికీ తెలుసు మా ప్రేమ అలాంటిదో. మేము గట్టి కలిసి ఉంటాం. ఒరే పళ్ళోడ కొట్టుకోవడానికి ఏ రైతు చెప్పండి. అంటే అదే రావడానికి విషం తాగేది ఉరుసుకుంటే అంటున్నాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తావురా. లైన్లోకి వచ్చినట్టు ఒకప్పుడు ఇంటి ముందు కుక్కలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టేది. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడుతున్నారు. అమ్మాయిలు చూడరా ఆ పనాలైనా మన ఇంటికి ఎవరు చదువుకురాడు, మన పిల్లలకి జరిగిపోతాడు. ఒరే నువ్వు ఎన్ని చెప్పరా నేను నమ్మను. అక్కడ ఉన్న మూడు పిల్లలు చూడు ఎంత ముచ్చటగా చేతులను చేయలేసుకొని ముసి ముసి కూర్చోరు. చూడురా చేతకారదవా. అది చెయ్యి పట్టుకున్నది ప్రేమతో అడుగుతున్నారా? అది వదిలేస్తే ఎక్కడ బ్యూటీ పార్లర్ షాపింగ్ లో అంటదో అని భయంతో పట్టుకున్నాడు రా బాబు. అంతేనంటావా? నీకు మాట చెప్పనా? జీవిస్ తెచ్చు అనుకో ఓకేనా? సంసారం అనేది వర్క్ షాప్ లాంటిది. అక్కడ మొగుడు వర్క్ చేస్తాడు, పిల్లలు షాపింగ్ చేస్తుంది. ఇదేరా అంతేనా? ఇంకో మాట చెప్పనా? మేక బలికి మన పెళ్లికి తేడా ఏడు తెలుసా? అక్కడ మేక తలంచుకొని దానికి అదే బలి అయిపోద్ది. ఇక్కడ పిల్లం తలంచుకొని మనం బలి చేస్తుంది. అయితే మేక బలి భోజనాలు ఆడతారు, మనం బలి అవుతూ
అబద్ధం అన్నమాట. అంతే. అర్థమైంది. ఇంకేమి? ఒరే నాకు ఇంక పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుందిరా నువ్వు ఇలా చెప్తుంటే. అది